హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఇప్పుడు ఫిజికల్ సైన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1, తీగలు లేకుండా ఒక చోటు నుండి మరొక చోటుకు వార్తలను ప్రసారం చేసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నిస్తంత్రి విధానం. క్వశ్చన్ నెంబర్ 2, రేడియో తరంగాల ప్రసారంపై ఆధారపడి పనిచేస్తుంది. రేడియో ఏ తరంగాల ప్రసారంపై ఆధారపడి పనిచేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విద్యుదయస్కాంత. క్వశ్చన్ నెంబర్ 3, టెలివిజన్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కాంతి విద్యుత్ ఫలితము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, దృష్టి స్థిరత అనే ధర్మము ఆధారంగా సాధ్యపడినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సినిమాగ్రఫీ. క్వశ్చన్ నెంబర్ 5, ఎలక్ట్రిక్ సాధనాలకు హృదయం లాంటిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ట్రాన్సిస్టర్స్. క్వశ్చన్ నెంబర్ 6, విద్యుదయస్కాంత తరంగాలను ఇది అన్ని దిశలలో ప్రసారం చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రసార యాంటెన్నా. క్వశ్చన్ నెంబర్ 7, స్కానింగ్నకు ఇప్పుడు ఉపయోగిస్తున్న పరికరము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఐకనోస్కోప్. క్వశ్చన్ నెంబర్ 8, ఇది నివేశ సాధనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మౌస్. క్వశ్చన్ నెంబర్ 9, కంప్యూటర్లో ప్రధాన భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, CPU. క్వశ్చన్ నెంబర్ 10, కంప్యూటర్ ఈ క్రింది సూత్రంపై ఆధారపడి పనిచేయును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. క్వశ్చన్ నెంబర్ 11, కంప్యూటర్లో టెలివిజన్ స్క్రీన్ను పోలి ఉండు సాధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మానిటర్. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి వెళ్ళింది ఫ్రెండ్స్, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. జస్ట్ 4000 అవర్స్ ఫినిష్ అయ్యి మానిటైజేషన్కి అప్లై చేశాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 11, కంప్యూటర్లో టెలివిజన్ స్క్రీన్ను పోలి ఉండు సాధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మానిటర్. క్వశ్చన్ నెంబర్ 12, ప్రింటర్ మరియు స్పీకర్లు డాష్ సాధనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అవుట్పుట్ సాధనాలు. క్వశ్చన్ నెంబర్ 13, దీనిలో నిషిద్ధ పట్టి ఉండదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వాహకాలు. క్వశ్చన్ నెంబర్ 14, వీటి ప్రవాహమే విద్యుత్ ప్రవాహం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు. క్వశ్చన్ నెంబర్ 15, క్రింది వానిలో అర్ధవాహకం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వెండి. క్వశ్చన్ నెంబర్ 16, ధ్వని తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మైక్రోఫోన్. క్వశ్చన్ నెంబర్ 17, టీవీ ప్రసారాలకు ధ్వని చిత్రం రెండింటికి కలిపి అవధిని కేటాయిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 6 MHz. క్వశ్చన్ నెంబర్ 18, జేఎల్ బయర్డ్ అను శాస్త్రజ్ఞుడి నుంచి కనుగొనబడినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, టెలివిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిం ప్రొజెక్టర్లో వస్తువును ప్రాజెక్టర్ కటకానికి ముందు ఎంత దూరంలో ఉంచుతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కటక నాభ్యంతరం కన్నా కొంచెం ఎక్కువగా 2f కన్నా తక్కువగాను ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20, ఈ పద్ధతిలో ధ్వని రికార్డు చేసిన చాలా కాలం నిలుస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ధ్వనిని అయస్కాంతికంగా రికార్డు చేయుట. క్వశ్చన్ నెంబర్ 21, ధ్వనిని యాంత్రికంగా రికార్డు చేసే పద్ధతిలో వీటిని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మైనం పలకలను ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 22, కాంతి విద్యుత్ ఫలితం అనేది కాంతి కిరణాల లోహపు తలాలను పడినప్పుడు. నెక్స్ట్, ప్రత్యేక ఆకృతి గల లోహపు డిష్ అనేది యాంటీనా. పరమాణువులోని రుణ విద్యుత్ ఆవేశ కణము అనేది ఎలక్ట్రాన్లు. నెక్స్ట్, డయాఫ్రమ్ అనేది టెలిఫోన్ వ్యవస్థలోని ఒక భాగము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, జతపరచుము. జేజే థామ్సన్ అనేది ఎలక్ట్రాన్ని కనిపెట్టాడు. గ్రాహం బెల్ వచ్చేసి టెలిఫోన్ని కనిపెట్టాడు. మార్కోని రేడియోని కనిపెట్టాడు. జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ వచ్చేసి విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని కనుగొన్నాడు. క్వశ్చన్ నెంబర్ 24, ఇప్పుడు స్కానింగ్కు ఉపయోగిస్తున్న సాంకేతిక మెరుగుపరిచిన సాధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఐకనోస్కోప్. క్వశ్చన్ నెంబర్ 25, మొదటి తరం కంప్యూటర్లో ఉపయోగించినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శూన్య నాళికలు. క్వశ్చన్ నెంబర్ 26, రేడియో లేదా టెలివిజన్ ప్రసారంలో దశల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3,
3 దశలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 27 విద్యుదయస్కాంత తరంగాలను ఇది అన్ని దిశలలోకి ప్రసారం చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రసార యాంటీనా. క్వశ్చన్ నెంబర్ 28 సాధారణ టీవీని డాష్ అని కూడా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కినీస్కోప్. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరు లైక్ చేయట్లేదు నా వీడియోస్ని. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఒక లైక్ చేయండి చాలు. క్వశ్చన్ నెంబర్ 29 ధ్వని తరంగాలను విద్యుత్ ప్రవాహాలుగా మార్పు చెందించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టెలిఫోన్. క్వశ్చన్ నెంబర్ 30 టెలిఫోన్లో డాష్ అయస్కాంతం ఉపయోగిస్తారు. గుర్రపునాడ అయస్కాంతం. క్వశ్చన్ నెంబర్ 31 లౌడ్ స్పీకర్ ఆడియో తరంగాలను డాష్ తరంగాలుగా పునరుత్పత్తి చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ధ్వని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 ధ్వని అయస్కాంత రికార్డింగ్ మరియు పునరుత్పాదనలో డాష్ పూతగల ప్లాస్టిక్ టేప్ను ఉపయోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అయస్కాంత పదార్థపు పూత. క్వశ్చన్ నెంబర్ 33 సినిమా ప్రొజెక్టర్ను రూపొందించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 థామస్ అల్వా ఎడిసన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రూపకర్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టీమ్ బెర్నర్స్-లీ. క్వశ్చన్ నెంబర్ 35 ఈమెయిల్ పితామహుడిగా పేరుగాంచినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రెటాస్ మిలిన్. క్వశ్చన్ నెంబర్ 36 సెల్ ఫోన్ను కనుగొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్టిన్ కూపర్. క్వశ్చన్ నెంబర్ 37 క్యాలిక్యులేటర్ను కనుగొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాస్కల్. క్వశ్చన్ నెంబర్ 38 రెండవ తరం కంప్యూటర్లలో వీటిని వాడుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ట్రాన్సిస్టర్లు. క్వశ్చన్ నెంబర్ 39 నాలుగవ తరం కంప్యూటర్లలో వీటిని వాడుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సమీకృత తార్కిక వలయాలు. క్వశ్చన్ నెంబర్ 40 డయోడ్లు ట్రాన్సిస్టర్లు ఐసి చిప్ల తయారీలో వాడే మూలకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిలికాన్. క్వశ్చన్ నెంబర్ 41 ఐదవ తరం కంప్యూటర్లలో ప్రస్తుతము వాడుతున్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కృత్రిమ మేధస్సు. క్వశ్చన్ నెంబర్ 42 క్రింది వానిలో నివేశ సాధనం కానిదేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రింటర్. క్వశ్చన్ నెంబర్ 43 మౌస్ సృష్టికర్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డగ్లస్ ఏంజెల్ బర్డ్. క్వశ్చన్ నెంబర్ 44 రేడియో తరంగాలు ఏ ఆవరణలో పరావర్తనం చెంది భూమిని చేరుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఐనో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో ద్విగత చర్య కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫెర్రస్ని గాలిలో ఆక్సీకరించడం. క్వశ్చన్ నెంబర్ 2 PbNO3 2ను వేడి చర్యలో ఉత్పన్నం కానిది. లెడ్ నైట్రేట్ను వేడిమి చర్యలో ఉత్పన్నం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 N2O. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. PbO అనేది A పసుపు రంగులో ఉంటుంది. CuO అనేది B నలుపు రంగులో ఉంటుంది. ZnO వేడి చేస్తే ఏ రంగులోకి వస్తుంది, పసుపు రంగులోకి వస్తుంది. ZnOని చల్లారిస్తే తెలుపు రంగులోకి వస్తుంది. భౌతిక మార్పుకు సంబంధించిన మార్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 192 పదార్థ పరిమాణంలో కలిగే మార్పు, పదార్థ రంగులో కలిగే మార్పు. నెక్స్ట్ 51 CeCO3 gives rise to CEO plus CO2 AB రంగులు వరుసగా అంటే ఏ రంగు ఎలా ఉంటుంది, బి రంగు ఎలా ఉంటుంది. CeCO3 వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాగే CEO plus CO2 వచ్చేసి నలుపు రంగులో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6 సరికానిది ఏది. ఆప్షన్ 1 వచ్చేసి భౌతిక మార్పు శాశ్వతమైనది సరికాదు. రసాయన మార్పులో సంఘటనలో మార్పు వస్తుంది. రసాయన చర్యలో శక్తి విడుదల కానీ గ్రహించడం కానీ జరుగును. అగ్గిపుల్లను వెలిగించడం అనేది ఒక రసాయన మార్పు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 భౌతిక మార్పులకు వర్తించనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అలాగే వర్తించేవి శక్తి విడుదల లేదా గ్రహించబడును. భౌతిక మార్పు సులభంగా వెనుకకు తిప్పవచ్చును. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవైతే ఫిజికల్ సైన్స్ నుంచి బిట్స్. ఫ్రెండ్స్ తప్పకుండా నేర్చుకోండి, ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.